ప్రతి వారం చాట్ జీపీటీని వాడే యాక్టివ్ యూజర్లలో 0.15% మంది ఆత్మహత్యకు సంబంధించినటువంటి సంభాషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం చాట్ జీపీటీకి వారానికి 800 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉండగా ఈ లెక్క సూసైడ్కు సంబంధించి సంభాషణలు జరుపుతున్న వారి సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంటుంది. ఇక ఇలా ఉండగా ఇంచుమించుగా ఇదే సంఖ్యలో యూజర్లు చాట్ జీపీటీపై తీవ్రమైనటువంటి భావోద్వేగ అనుబంధం పెంచుకుంటున్నారు. దీంతో రోజు రోజుకి లక్షలాది మందితో మానసిక రుగ్మతల లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి ఓపెన్ ఏఐ సంస్థ పేర్కొంది. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కూడా తమ ప్లాట్ఫామ్ను సురక్షితంగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించే క్రమంలో ఓపెన్ ఏఐ ఈ వివరాలను పంచుకుంది. ఈ సంభాషణలు గణాంపరంగా చాలా అరుదైనప్పటికీ తీవ్రమైనటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉందని ఇది సూచిస్తోంది. అయితే ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకుని ఓపెన్ ఏఐ సంస్థ భద్రతా చర్యలను మరింత టైట్ చేసే పనిలో పడింది. మానసిక ఆరోగ్య సంక్షోభం అలాగే ఆత్మహత్య ఆలోచనల వంటి సున్నితమైనటువంటి అంశాల్లో చాట్ బాట్ స్పందించే తీరును కూడా మరింత డెవలప్ చేయడానికి 170 మందికి పైగా మానసిక ఆరోగ్య నిపుణులతో ఈ సంస్థ కలిసి పనిచేస్తున్నట్లుగా వెల్లడించింది.